నమస్తే, వెల్కమ్ టు NHTV. నేను భారతి. వివరాలకు వెళ్లే ముందు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం వద్ద మళ్లీ ఉగ్ర రూపం దాల్చిన గోదావరి. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవాహం. ఏటూరు నాగారం వద్ద గోదావరి పరవళ్లు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ. వికసిత్ భారత్ ఎజెండాగా సమావేశం. నీతి ఆయోగ్ ను బహిష్కరించిన తెలంగాణ. సమావేశాలకు దూరంగా సీఎం రేవంత్. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారు. అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని ధీమా. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 రోజులుగా భద్రాచలం వద్ద కాస్త తగ్గుముఖం పట్టిన గోదావరి నీటి మట్టం మళ్లీ వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం మళ్లీ 51.8 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు అధికారులు. నదికి వచ్చే నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే మధ్యాహ్నం వరకు నీటి మట్టం 53 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. అయితే నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఇప్పటికే గోదావరి నుంచి 12,86,136 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం నుండి చెర్ల మధ్య రాకపోకలైతే నిలిపివేశారు. దీంతో పాటు భద్రాచలం నుండి చిత్తూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లే రహదారిని సైతం క్లోజ్ చేశారు. సారపాక నుంచి అశ్వరాపురం, బూర్గంపాడు, కుకునూరు వెళ్లే రహదారులపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల మేత కోసం పొలాలకు వదలొద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. వరదలు సంభవిస్తే సహాయ చర్యలు చేపట్టేందుకు NDRF, GRF సిబ్బంది సిద్ధంగా ఉంచారు. గత 2 రోజులుగా భద్రాచలం వద్ద కాస్త తగ్గుముఖం పట్టిన గోదావరి నీటి మట్టం మళ్లీ వేగంగా అయితే పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం మళ్లీ 51.8 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. నది ప్రవాహం తగ్గిందనుకునే లోపే మళ్లీ 53కు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. మరి దానికి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ భారతి. వెరీ గుడ్ మార్నింగ్. అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత
కొన్ని రోజులుగా భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. దీంతో మూడోసారి ముచ్చటగా గోదావరి పర్వలు తొక్కుతూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలను పలకరిస్తుంది. గత 10 రోజుల నుంచి కూడా స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రం ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇంద్రావతి, ప్రాణహిత లాంటి ఉపనదులు ఉప్పొంగి భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ తగ్గుతూ దోబుతులాడుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి గడిచిన 24 గంటల నుంచి కూడా మళ్ళీ అంతకంతకు పెరుగుతూ 3వ ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 51.5 అడుగుల నీటి మట్టం వద్ద ప్రవహిస్తుంది. దీంతో భద్రాచలం వద్ద 14 లక్షలకు క్యూసెక్కులకు పైగా వరద నీరైతే దిగువకు విడుదలవుతుంది. ఎగువన గోదావరి ఉపనదులైనటువంటి కాళేశ్వరం, ఇంద్రావతి నదుల తో పాటు వాటి భద్రాచలం ఏజెన్సీలోని పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ వరదంతా నీరంతా కూడా గోదావరిలోకి వచ్చి చేరుతుండటంతో నిన్న ఉదయం నుండి క్రమంగా పెరుగుతున్న గోదావరి మొత్తం కూడా నిన్న రాత్రి 48 అడుగులకు దాటడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే ప్రస్తుతం 55 వద్ద ప్రవహిస్తుంది. మరికొంత మేర పెరిగి 53 అడుగులకు చేరుకుంటే అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని తెలుస్తుంది. గత వారం రోజులుగా కూడా గోదావరి పెరుగుతూ తగ్గుముఖం పడుతూ ప్రవహిస్తుంది. గోదావరి ఉధృతి 51.5 అడుగులు అయితే దాటడంతో దుమ్మగూడెం మండలం అటు సూరుబాక గ్రామం వద్ద భద్రాచలం నుండి చెర్ల వెళ్లే రహదారిపైకి నీరు మొత్తం చేరుకుంది. దీంతో రాకపోకలో కొంత అంతరాయం ఏర్పడింది. అటు బూరుగంపాడు మండలం సారపాక, రెడ్డిపాలెం మధ్య రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు గోదావరి వరద పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరదల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిద్ధంగా ఉన్న 54 పునరావాస కేంద్రాల్లో అయితే పాటు ఇంకా ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అయితే అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం పెరిగి ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన కొంత వాతావరణం నెలకొంది. గత వారం రోజుల నుంచి కూడా భద్రాచలం దిగువ ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ చెర్ల మండలంలోని తాలిపేరి ప్రాజెక్టు కొంత వరద తాకిడి పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 20 గేట్లు ఎత్తి 2 అడుగుల మేర 30,000 క్యూసెక్ల వరద నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణి, పెనపాక, మనుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, కోయగూడెం, సత్తుపల్లిలో మొత్తం బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకైతే ఆగిపోయాయి. ఇప్పటి వరకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి పలు ఓసిల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తికి సంబంధించి వివరాలు చూస్తే మట్టి తొలగింపు పనులకు సంబంధించి వివరాలు చూస్తే కనుక సింగరేణి మనుగురు ఏరియాలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చి నమోదైంది. దీంతో ఉపరితల గనుల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. తాజా పరిస్థితి చూస్తే 21,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అటు ఇల్లందులో, సత్తుపల్లిలో వచ్చేసి ఓబీలో 2,24,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ లో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకి నిలిచిపోయాయి. ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో వర్షపాత ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం తీవ్రంగా ఏర్పడింది. అటువైపు ఇప్పటి వరకు 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 20,000 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ మట్టి వెలికితీత పనులను నిలిచిపోయాయి. మరోవైపు మొత్తంగా ఈ వరదల కారణంగా అటువైపు వర్షపాతం నమోదవుతుండటంతో మరోవైపు విజయవాడ జగదల్పూర్ హైవేపై నారాయణపేట వద్ద వరదలు నీరు చేరుతుంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలం వద్ద కన్నాయిగూడెం, అటు ఎటవాక వద్ద NH పైకి, నేషనల్ హైవే పైకి మొత్తం ఓవరాల్ గా రోడ్డు పైకి నీరు చేరుకుంది. రాకపోకలు అయితే అంతరాయం ఏర్పడింది. మరోవైపు ములుగు జిల్లాలోని అటు చెర్ల, వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిస్తే కొండాపురం వాగు వైపు మొత్తం కూడా ఉధృతంగా ప్రవహిస్తూ రోడ్డు పైకి వచ్చిన నీరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఛత్తీస్గఢ్ అటు 163 నేషనల్ హైవే పై కూడా నీరు చేరడంతో అటు వరంగల్ నుంచి అటు భూపాలపల్లి, ఛత్తీస్గఢ్ వెళ్లే మధ్య రాకపోకలు అయితే అంతరాయం ఏర్పడింది. భారతి, రాకపోకలకి అంతరాయం ఏర్పడింది కాబట్టి ప్రత్యామ్నాయంగా అక్కడ అధికారులు ఏదైనా ఎమర్జెన్సీ అయితే అక్కడ పరిస్థితి ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించిన అప్డేట్? ఇప్పటికే రాకపోకలు అంటే నేషనల్ హైవేల పైకి నీరు చేరుతుండడంతో అటువైపు పోలీస్ శాఖ, అటువైపు రెవెన్యూ శాఖ మొత్తంగా సమన్వయంగా పనిచేస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా, అటు ములుగు జిల్లా కలెక్టర్, ఇటువైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జితేష్ పాటిల్ కలెక్టర్ కూడా అందుబాటులో ఉండి అటువైపు రోడ్లపైకి నీరు చేరుతుండడంతో రాకపోకల అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రయాణికులను సురక్షితంగా చేరవేసేందుకు అటువైపు NDRF బృందాలను అందుబాటులో ఉంచారు. మరోవైపు బోట్లను కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఎవరు కూడా
వరద నేపథ్యంలో రోడ్లపై ఉన్నటువంటి నీటిలో నడిచి పాల్చాలు కావచ్చు, వాహనదారులు కావచ్చు వెళ్లకుండా బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. పోలీసులు దగ్గర ఉండి కూడా రాకపోకలను అంతరాయం కలగకుండా సురక్షితంగా ప్రయాణికులు చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏదైనప్పటికీ వరద నేపథ్యంలో ప్రయాణికులు గానీ అటువైపు పాల్చారులు గానీ వాహనదారులు గానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ రోడ్లపై ప్రయాణం చేయడానికి వీల్లేదు, నదులపై ప్రయాణం చేయడం వీల్లేదని మాత్రం అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అధికారులు అయితే దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా కూడా మరో 24 గంటల వరకు కూడా వర్షపాతం నమోదైన నేపథ్యంలో మొత్తంగా అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా అయితే వారందరినీ కూడా చూస్తున్నారు. మరోవైపు ఏదైతే ముంపు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకి మొత్తం ఓవరాల్ గా అటు బుర్గంపాడులో ఒక ఏర్పాటు చేశారు, 56 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఇబ్బందులు జరగకుండా వారికి పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. అయితే వరద తీవ్రత ఇలాగే ఉంటే మరో 2-3 గంటల్లో 53 అడుగులకు గోదావరి చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. పశువుల కాపర్లు కావచ్చు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు కావచ్చు, వీరందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. భారతి. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామగుండం పుష్కర్ ఘాట్ పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 17.350 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో వానలు కొనసాగుతున్న నేపథ్యంలో వరద పెరిగే అవకాశం ఉంది. ఏటూరు నాగారం రాంపూర్కు వెళ్లే దారిలో ముడివాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండాయి బ్రిడ్జ్ వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.